నెల్లూరు పప్పుల వీధి అభిరామ సమేత అమరేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం జరిగింది. అందరూ చూడటానికి రండి. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రత కథకు జన్మస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ తస్మాత్ విరాట జాయత విరాజోభిపురుషః శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. భీష్ముడు ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరార్షయః ప్రతిష్టాదిపే వినియోగః. ఓం హ్రామంగుష్టాభ్యాం నమః, ఓం హ్రీం తర్జనీభ్యాం నమః, ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః, ఓం హ్రీం అనామికాభ్యాం నమః, ఓం హ్రూం కనిష్ఠికాభ్యాం నమః, ఓం హ్రః కరదలగర్వితాభ్యాం నమః, ఓం హ్రాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే స్వాహ, ఓం హ్రూం శిఖాయే వసతే, ఓం హ్రీం కవచాయ, ఓం హ్రౌం నేత్రత్రయాయ వసతే, ఓం హ్రః అమరేశ్వర స్వామి వారి తగులుతుండాలి. అక్కడ పెట్టేసి తమలపాకులు తీసుకోండి మగవాళ్ళు. ఆ తమలపాకుల్ని బోర్లించినట్టు సేవ సూర్య వచ్చరంత వరవదే వ్రడయాన స్వస్తి అమృతమే ప్రాణా వెళ్ళాను కాబట్టి పలకండి స్వామి కథలో పాల్గొలేకపోయాను. చెల్లి పక్కన కూర్చొని ఈ వ్రతం అయితే నేను కూడా కొంచెం చేశాను. ఆ తృప్తి కొంచెం ముందు తెలిసింటే బాగుండేది నాకు కూడా, కానీ అవ్వలేదు. ఇదిగో ఇక్కడ చూడండి స్వామివారు ఇక్కడ విగ్రహాన్ని పెట్టి అందరూ సామూహికంగా అయితే చేస్తున్నారు. కలశాన్ని పెట్టి ఆ కలశానికి సత్యనారాయణ స్వామి వారి చిన్న ఫోటోని ఇచ్చారు. అందరికీ దంపతులంతా కూర్చున్నారు. మొత్తం ఇక్కడ మనం చూడవచ్చు అందులో ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టే ఉన్నారండి. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఈరోజు. స్వామివారు కూడా కథను ఎంత చక్కగా చెప్పారు. చాలా మంది చెప్తారు కానీ ఈ స్వామి వారు చెప్పడం అంటే ఈ నవగ్రహాలని స్వామి నుండి ప్రతిష్ట చేస్తారు. 9 నవగ్రహాలని వాళ్ళకి సంబంధించి ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. ఈరోజు అక్కడ ఎల్లో కలర్ క్లాత్ మీద రాసి 9 గ్రహాలు కలిసి అక్కడ ప్రతి ఒక్కొక్క వాళ్ళు దేని మీద వాళ్ళ ఆధిపత్యం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎల్లో కలర్ క్లాత్ మీద దాని మీద ఇవి పెట్టండి అని చెప్పి చేపించారు. కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. లాంగ్ వీడియోనే ఉంది కానీ బట్ కొంచెం ఓపిక చేసుకుని అందరికీ తెలిసిందే ఈ స్వామివారు వచ్చి తులసి కొంతమందికి తగ్గినట్టుంది. మంత్రాలు అవి కూడా చాలా బాగా చదివారు. కథ కూడా చాలా బాగా అంటే ఎక్కడి నుంచి అయితే కథని స్టార్ట్ చేస్తారు మామూలుగా చెప్తా ఉంటారు. ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఈ కథలో చెప్పేటప్పుడు 5 కథలు వస్తాయి. కళావతి వాళ్ళ అమ్మాయి గురించి, పాప పుట్టినప్పుడు వ్రతం చేద్దాము అని చేయలేకపోవడం, పెళ్ళి అయిన తర్వాత చేద్దాం అనుకోవడం, అప్పుడు చేయకపోవడం, మామగారు అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారానికి పోవడం, అక్కడ వాళ్ళు పడిన ఇబ్బందులు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కథలాగా 5 కథలు చెప్తారు. కానీ అసలు ప్రత్యేకంగా నైమిషారణ్యం దగ్గర నుంచి సూత మహాముని మిగిలిన వాళ్ళందరూ అయినా కాస్త కింద పెట్టేసేయండి ఆ ప్రసాదాన్ని, ఆ తాంబూలం కూడా పెట్టేసుకోండి దగ్గరలో.
భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే దారిద్ర్యం తొలగి సర్వ ఆ అన్నవరం ప్రసాదం పైన చివరగా ఇంకొక మిగిలిన తాంబూలం ఉంచుకుని దాని మీద నీళ్లు చల్లండి. కానీ అది మేము ప్యాకేజీలో వెళ్ళాం కాబట్టి అంతసేపు అయితే మాకు నైవేద్యం భూర్భువస్సువః వాటి మీద నీళ్లు చల్లండి. నైవేద్యం చుట్టూరు నీళ్లు తిప్పండి. రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పూజానంతరే గోధుమాభీష్ట సహిత కదలి ఫలాన్ని నివేదయామి. తమలపాకు చేతిలో ఉంచుకొని ఆ నైవేద్యాన్ని స్వామికి చూపించండి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, సమానాయ స్వాహ. అవకాశం నీళ్లు తీసుకొని స్వామికి చూపించి వదిలేసేయండి. కలశంలో ఉండే స్వామి వారికి చూపించి వదిలేసేయండి 5 సార్లు. మధ్య మధ్య మృతపానే సమర్పయామి. జనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. స్వామివారికి హారతి ఇవ్వడం ఒక్కొక్క కథ తర్వాత ఉంటుంది కదా. కొంచెం దూరంగానే ఉన్నారు ఈ జనాలందరిలో దగ్గరికి వెళ్ళి తీయడం నాకు కుదరలేదు మీరు, అందుకని కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. అయిన తర్వాత పాపం చాలాసేపటి నుంచి అందరూ కూర్చొని ఉన్నారు కదా. ఒక 2 నిమిషాలు లేచి నిల్చోండి అందరూ. స్వామివారికి హారతిస్తున్నారు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ కోసం కాసేపు నిల్చోమన్నారు. తినే మా చెల్లి కొంచెం లేట్ అయ్యాను ఈరోజు. పొద్దున్నే దిగాను హైదరాబాద్ నుంచి. కొంచెం ముందుగా కానీ ఐడియా ఉండుంటే నేను కూడా వెళ్ళిపోయి వ్రతంలో పాల్గొని ఉండేదాన్ని. అంటే చేశాను కానీ మొత్తంగా చేయలేకపోయాను. వాళ్ళలాగా కలిసి పెట్టి అలా చేయలేకపోయాను. కొంచెం బాధగా అనిపించింది. వీళ్ళనమాట అక్కడ పూజ ఇది ఈ సత్యనారాయణ వ్రతానికి శ్రీ మహావిష్ణువు అయినటువంటి నా యొక్క రూపమైన ఆయన ఈ సత్యనారాయణ యొక్క వ్రతము, సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపము అని చెప్పేసి స్వామి వారి యొక్క అవతారం గురించి తెలియజేశారంట. అలా ఈ సత్యనారాయణ వ్రతం కలశము వెండితో గాని రాగితో గాని ఇత్తడితోనైనా చేయించి కలశ స్థాపన చేయాలంట. ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేసి, తర్వాత కలశం పైన వరుణదేవుని పూజ చేసి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమ, ఆ ప్రతిమ బంగారంతో ఉండే విశేషమంట. బంగారం కూడా పావు కలశము కానీ, అర్ధ కలశము కానీ, 1 కలశము కానీ, శక్తి లేకపోతే వెండి కానీ ఇత్తడి కానీ రాగితోనైనా చేయించి ఆ ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం చేయించి కలశం దగ్గర ఉంచి స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన సహితంగా షోడశోపచార పూజ, అథాంగ పూజ, సహస్రనామార్చన ఈ విధంగా స్వామివారికి జరిపించిన తర్వాత స్వామివారి యొక్క మహత్తును తెలిపేటువంటి 5 కథలను కూడా భక్తి శ్రద్ధలతో విని స్వామివారికి ప్రీతికరమైనటువంటి గోధుమాభీష్ట ప్రసాదము. గ్రూపులుగా జంటలుగా కూర్చున్న వాళ్ళందరికీ ఒక ఫోటో అలా తీశాను. ఇదిగోండి చాలా బాగా పెట్టారు మా స్వామివారు. మా కలసం డెకరేషన్ బాగా చేశాను కదా, అది అప్పటికప్పుడు ఫస్ట్ నీళ్లు తీసుకొని చూపించి వదిలేసైన 5 సార్లు. మొదటి కథ సమాప్తమైంది ఇక్కడ. అథ నీరాజనం. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎవ్వరికీ తెలియని విషయం అయితే కాదు, కాకపోతే ఈ రోజు వచ్చాను కాబట్టి ఈ భాగ్యం చూసే భాగ్యం నాకు కలిగింది కాబట్టి నేను అందులో పాల్గొన్నాను కాబట్టి నాకు అనిపించింది తీద్దాము. ఎవరైతే పాల్గొలేని వాళ్ళు ఉన్నారో కనీసం చూసి అతని భార్య కథ అయిపోయిందండి. అప్పుడు 4 కథలు అయినాయి. అయినప్పుడు ఇది 5 కథలు పూర్తయింది. లేదు ఒకరు వెలిగించుకొని అలా పాస్ చేసుకోవచ్చు, మీ సౌకర్యం, ఎలాగైనా ఇబ్బంది లేదు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాజుస్తేజో దధాతి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్యావనమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్. హారతి చుట్టూరు నీళ్లు తిప్పి వదిలేసేయండి. స్వామికి అద్దె మీరు కూడా అద్దుకోండి. అక్కడి నుంచి ఈ స్వామి కూడా ఇచ్చుకోవచ్చు మీరు హారతి, ఇబ్బంది లేదు. సత్యనారాయణ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి, రక్షాన్ ధారయామి, నమస్కరామి. శ్రీమద్రవారవర గోవింద, సత్యనారాయణ వరద గోవింద. చాలా మందికి చేసుకోవాలని ఉంటుంది కానీ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. అందరికీ చేసుకునే యోగం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఇలా సామూహికంగా గుళ్ళో చేసేటప్పుడన్నా కానీ పాల్గొంటే అదృష్టంగా భావించవచ్చు. ఓం ధాతా పురస్తాద్ యమదాధార శక్ర ప్రవిద్వాన్ మృదిహస్సుస్రః తమేవం విద్వాన్ అమృతః భవతి నాన్యం పంథా అనుకోవడానికి కాదు, బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. బాగుంది. సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభ ఆభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం చూసే భాగ్యాన్ని నాకు బ్రహ్మాద్యై స్వామివారు అభిపూజితం. ఆవాహితరమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా స్వామి దగ్గర వేసేనమ్మా, కలశం దగ్గర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని వేసేనమ్మా. దేవుడి దగ్గర వేయకూడదు ఎవరు. చిన్నదేం కాదు కానీ 14 నిమిషాలు వచ్చింది. కొంచెం ఓపిక చేసుకొని పంచపాత్ర తాకండి. తర్వాత అక్షతలు తీసుకోండి. 2 అక్షతలుగా వేస్తున్న మగవాళ్ళు మాత్రమే. అవాహిత రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఛత్రవాఛాదయామి చామరాభ్యాం వీచయామి. తర్వాత పంచపాత్రలో తమలపాకులు ఉన్నాయి కదా, నీళ్లు కాస్త విదిలించేయండి పక్కన వాళ్ళ మీద పడకుండా. ఆ తమలపాకులతో గాలి వచ్చేలాగా స్వామి వారికి విసరండి కాస్త. సార్ ఫ్యాన్ వేసేయండి సార్. ఆశాస్తేజం యదమానోసో ఆజురాశాస్తే సుప్రజాస్తు భాషాస్తే సజాతపరశ్యామాశాస్తే చామరాభ్యాం వీచయామి. అయిన తర్వాత 2 అక్షతలు వేది నృత్యం దర్శయామి. శ్రీ సత్యనారాయణుని మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. లేదంటే రవికి వాడుకొని వేరే అయినా. సో ఫైనల్ గా అందరూ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి అలా వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ అక్కడ అయిన తర్వాత నేను ఉండాలి కదా, అందుకే అది నా ఫోటో పెట్టాను. ఇంకా లాస్ట్ భోజనాలు, ఇది చాలా ఇంపార్టెంట్. స్వామివారి కథ అయిపోయిన తర్వాత ఈ భోజనాలు అనేది మహాప్రసాదం, అందరూ స్వీకరించాల్సిందే. సో నేను వెళ్ళాను. ఈ చట్నీ నా ఫేవరెట్ ఇప్పుడు తినేసేది. లడ్డు, వడ, ఒక ఫ్రై, ఓ చట్నీ, చాలా బాగా అనిపించింది భోజనం. పులిహోర, ఇక్కడ ప్లేట్ పట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించేసింది. రైస్ వేసేసి పప్పు, సాంబార్ వేసుకోలేదు, వడియాలు. ఫైనల్గా ఇది నా భోజనం. లాస్ట్ నేను ఉండాలి కదా, అందుకని ఆ ఫోటో. ఈ ప్రతిమ ఇచ్చారు వెనకాల, ఇలా ఉంది.